గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్తే అండి. నా పేరు సంధ్య పోషబైన. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల ముందు ఒక సింపుల్ హోమ్ మేకర్ని అనమాట. ఇంట్లో ఉండి చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో శారీస్ బిజినెస్, చిట్టీలు రన్ చేయడము, తర్వాత టైలరింగ్ అట్లా చేస్తుండే. కానీ ఏంటి అని అంటే అంత డబ్బు అయితే లేదు. కానీ 5 సంవత్సరాల ముందు తీసుకున్న ఈ ఆపర్చునిటీ వల్ల ఈరోజు మంత్లీ ఒక 5 lakhs ఇన్కమ్ తోటి ఒక మంచి కార్ తీసుకొని, ఒక సొంత ఇల్లు తీసుకొని ఆ ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. వెస్టీజ్కి ఎప్పుడు రుణపడే ఉంటా. మై గ్రేట్ అప్లయన్స్కి కూడా దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, ఆంజనేయులు సార్, శ్రీనివాస్ సార్, అప్ టు ఎస్పీ భారతి సార్ వరకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెర్సిడీస్ బెంజ్ అచీవర్స్ సెలబ్రిటీ కపుల్స్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ వడ్డమన్ సార్ అండ్ శివాని మేడం, మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈరోజు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి లైఫ్ చేంజ్ అయింది అనేది. ఈ బిజినెస్లో మొత్తం ఏం లేదండి. ఇప్పటిదాకా మేడం వాళ్ళు చెప్పారు కదా కోర్ గురించి 160 PV అని చెప్పేసి. అది మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది కోర్ అనేది. కానీ ఇప్పుడు ఏంది అని అంటే మన ముందున్నది ఎక్సలెంట్. ఏం నడుస్తుంది అని అంటే 500 PV నడుస్తుంది. ఎస్ ఆర్ నో? 500 PV చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుందో ఎంతమందికి తెలుసండి? అందరికి తెలుసా? చేతులు ఎత్తిన వాళ్ళందరూ చేశారా? చేసిరా? సగం సగమే వస్తుంది సౌండ్. చెయ్యలేదు కదా. కొంతమంది చేసిరు, కొంతమంది పక్కన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని చెయ్యెత్తిరు, వాళ్ళు ఎత్తిరు కాబట్టి. కానీ 500 PV వల్ల నిజంగా చూడండి మనకు క్వాలిటీ పీపుల్ ఇంపార్టెంటా, క్వాంటిటీ పీపుల్ ఇంపార్టెంటా అంటే క్వాంటిటీ అవసరం లేదు, క్వాలిటీ అవసరం. ఎస్ ఆర్ నో? 20 PV 30 PV తోటి ఎప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ చేస్తాం చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. అంతకుముందు ఈ ఆఫర్ గురించి తెలియకముందు నేను కూడా అంటే ఈ బెనిఫిట్స్ నాకు కూడా తెలిసి కూడా కొన్ని రోజులు ఫాలో అవ్వలేదు 500 PV. కానీ అప్పటి వరకు నా చెక్ ఎట్లుంది అని అంటే అప్ అండ్ డౌన్ అవుతుంది. అంటే కన్సిస్టెన్సీ చెక్ అనేది మెయింటైన్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే 500 PV నేను ఎంతసేపు ఎట్లా ఆలోచించేదంటే ఎవరైనా ఇప్పుడు నా గురించి చెప్తున్నా అంటే అక్కడ మీరు ఉంటారు అనేది ఆలోచించండి, ఓకేనా? ఇక్కడ నా గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే 500 PV నేను ఎట్లా ఆలోచిస్తా, నేను చెయ్యకుంటే బాగుండు, నా డౌన్ లైన్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? నిజమా కాదా? అందరం అదే కదా తినాలి, మీది నాది తినాలి. కాబట్టి ఏంటి అని అంటే 500 PV నేను చెయ్యనని రోజులు నా బిజినెస్ కన్సిస్టెన్సీలో లేదు. కానీ ఎప్పుడైతే నేను చేయడం స్టార్ట్ చేసినో అది కూడా కమిట్మెంట్ డేస్లల్లా కమిట్మెంట్ తీసుకొని 2, 3, 4 తారీఖుల్లో కమిట్మెంట్ తోటి 500 PV కంప్లీట్ చేసి అది కంప్లీట్ చేస్తేనే మనం ఆ మాట అనేది బయటికి వస్తుంది. ఎస్ ఆర్ నో? ఒకవేళ చేయకపోతే హ్యాపీగా మీతో మాట్లాడగలుగుతానా, చెప్పగలుగుతానా? చెప్పలేను. కానీ ఏంటి అని అంటే అది చేసిన తర్వాత చాలామందికి కష్టం అనిపిస్తుంది. 500 PV చేయొచ్చు పర్వాలేదు, కష్టం అనిపిస్తుందా అండి? అనిపిస్తలేదా? నాకైతే అనిపించింది స్టార్టింగ్. కానీ దాని వర్త్ ఏంటి అని అంటే ఎన్ని కన్సిస్టెన్సీలు ఫ్రీగా తీసుకోవచ్చు 500 PV చేస్తే. ఒక ఐడికి 4 ఓచర్లు తీసుకుంటాం. ఇంకొక ఐడి వచ్చేసరికి ఫ్యామిలీది ఎవరితో చేస్తే 5 కన్సిస్టెన్సీలు అనేది కంప్లీట్ చేసుకుంటాం. నేననే ఒక లీడర్, మన లీడరు స్టార్ డైరెక్టర్ అనమాట. అంటే ఎప్పుడైనా స్టోర్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఇస్తారు, 2 ఓచర్లు 1 ఓచర్ ఇస్తారు. కానీ ఆ లీడర్ ఏంటంటే 500 PV ఓచర్ ఏదైతే ఉందో 5 కన్సిస్టెన్సీలు ఒకేసారి తీసుకొని ఇంత ప్రోడక్ట్ నేను 12,500 రూపాయల ప్రోడక్ట్స్ నేను తీసుకున్నా అని చెప్పేసి గ్రూప్లో పెట్టిందనమాట. ఎంత ఎక్సలెంట్ అనిపించింది తెలుసా అండి? ఆ ప్రోడక్ట్స్ అన్ని చూస్తే ఒక్కసారిగా నేను ఎప్పుడు తీసుకున్నా 2 ఒకసారి ఆల్మోస్ట్ 12 ఆయిల్ బాటిల్స్, హ్యాండ్ వాష్లు, బ్రేక్ఫాస్ట్లు, అన్ని ప్రొడక్ట్స్ ఒక్కసారి 12,500 రూపాయల ప్రోడక్ట్స్ మనం తీసుకుంటే ఎట్లుంటుంది? అవన్నీ మూవ్ చేస్తే ఈ 500 PV మెయింటైన్ చేయడం వల్ల ఏంటి అని అంటే మీరు అంత ప్రోడక్ట్ అయితే మనం వాడలేము. ఎస్ ఆర్ నో? దీనికి ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ బాక్స్ అనేది మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. 500 PVతో పాటు ఏంటి అని అంటే నెక్స్ట్ ఒక 20 మంది లాయల్ కస్టమర్లను మెయింటైన్ చేయండి. ఇప్పుడు ప్లాన్కి వెళ్ళినప్పుడు మనం కస్టమర్లను మెయింటైన్ చేస్తే బాగుంటుందా? జస్ట్ ఇంటికి వెళ్ళిన ప్రతి ఇంట్లో ఒక 500 రూపాయల ప్రోడక్ట్స్ ఇచ్చినా కానీ అంతా మూవ్ అవుతుందా లేదా? అది ఇన్వెస్ట్మెంట్ బాక్స్ మెయింటైన్ చేస్తే నిజంగా వండర్ఫుల్ ఉంటుందండి. అది మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు సైదులు పోషబైన. నాది వెజిటేబుల్ బిజినెస్. నేను మేడానికి సపోర్ట్ చేస్తున్నాను. ధర్మో రక్షిత అంటే
మన ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. వెస్టేజ్ కూడా మనం కాపాడితే వెస్టేజ్ కూడా మనల్ని కాపాడుతుంది. అదే మన వెస్టేజ్ విన్నింగ్ టీం. ఇప్పుడు మనం రేపటికి బలంగా ఉండాలంటే ఈ రోజే పోరాడాలి. ఈ పని ఇవాళ చేయాలి, రేపటి పని నేను ఎల్లుండి చేస్తా అనుకోవద్దు. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే మనం రేపటికి మనం అనుకున్న టీము కళ నెరవేరుతుంది. విష్ యు వెల్, ఆల్ ద బెస్ట్.